ప్రశ్న రావణ్ రాసలీలలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గతంలో మహిళా ఉద్యోగులను రావణ్ వేధించినట్టుగా ఆరోపణలున్నాయి. మహిళా వేధింపులతో రావణ్ ఉద్యోగం పోగొట్టుకున్నట్టుగా తెలుస్తోంది. రావణ్ వేధింపులతో ఒక మహిళ ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్టుగా సమాచారం. ప్రశ్న రావణ్ రాసలీలలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గతంలో మహిళా ఉద్యోగులను రావణ్ వేధించినట్టుగా ఆరోపణలున్నాయి. మహిళా వేధింపులతోటే రావణ్ ఉద్యోగం పోగొట్టుకున్నట్టుగా తెలుస్తోంది. రావణ్ వేధింపులతో ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా కూడా సమాచారం. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జరుగుతున్నారు. రవివర్మ, ఏంటి అసలు ప్రశ్న రావణ్ వల్ల చాలా మంది మహిళలు కూడా ఇబ్బందులు పడ్డారని చెప్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఏంటి దానికి సంబంధించి ఎవరైనా ముందుకు వచ్చారా? సతీష్, ఇవాళ రావణ్ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాష్ రాజు రావణ్ కూడా మాట్లాడినటువంటి ఆడియో కూడా నిన్న జనసేన నాయకులు కిరణ్ రాయల్ అయితే బయట పెట్టాడు. ముఖ్యంగా ప్రశ్న రావణ్ చేతిలో అనేక మంది మహిళలు చితికినట్టు కూడా అధికారులు పోలీసు విచారణలు అయితే బట్టబయలైనటువంటి ఘటన అయితే తెలుస్తోంది. ముఖ్యంగా అంటే సమాజంలో వికృత చర్చలకు పాల్పడుతూ వికృత క్రీడలు చేస్తున్నటువంటి రావణ్ ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి జనసేన నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రావణ్ యొక్క ఆడియో టేప్ ని కూడా నిన్న రిలీజ్ చేసి అతను మాట్లాడుతున్నటువంటి విధానము, అతను మాట్లాడినటువంటి కృత్యాలు, అలాగే ప్రకాష్ రాజు వీడియో ఆడియోలను వీటన్నిటిని కూడా రిలీజ్ చేశారు. ముఖ్యంగా ప్రస్తుత రావణ్ వ్యవహరిస్తున్నటువంటి విధానం ఏమైంది, మహిళల పట్ల ప్రవర్తించినటువంటి విధానం కూడా జుగుప్సాకరమైనటువంటి విధానాలకి పాల్పడినటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి కూడా జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతూ మహిళల జీవితాలతో ఆడుకున్నటువంటి రావణ్ ఇవాళ జనసేన అధినేత మీద వ్యాఖ్యలు చేయడం ఏంటి అని చెప్పేసి కూడా జనసేన నాయకులు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇతని వైఖరి పట్ల మరింత లోతుగా విచారించి మహిళలకు జరిగినటువంటి అన్యాయం పట్ల ఇతను కఠినంగా శిక్షించాలి, రావణ్ మీద కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఆ దిశగా పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. అతను చేస్తున్నటువంటి రాష్ట్రీయ క్రీడల ఆడియోలు, వీడియోలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. ఆయన వ్యవహార శైలి, మృగంలా వ్యవహరించినటువంటి విధానం అంతా కూడా ఇవాళ ఒక్కొక్కటిగా వెలుగు చూడడంతో ఒక్కసారిగా అందరూ నివ్వెరపోతున్నారు. ఇలాంటి అకృత్యాలు పాల్పడిన వ్యక్తి డిప్యూటీ సీఎం ను నిందించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి అటు సమాజంలోని మహిళలు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇతని తీరు పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా పేర్కొంటున్నారు. సతీష్, రైట్, థాంక్యూ రవివర్మ.